హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ బై ఆర్యాన్ష్. ఈరోజు నేను జున్ను కోసం బ్రోకలీ పప్పు చేస్తున్నానండి. సో మనం మసూర్ దాల్ కొంచెం అండ్ కందిపప్పు అండ్ బ్రోకలీ తీసుకోవాలి. సో నేను బ్రోకలీని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ వాష్ చేసుకొని పెట్టుకున్న కందిపప్పులో బ్రోకలీ పీసెస్ వేసుకోవాలి. ఇది చాలా మంచిదండి హెల్త్కి. సో పిల్లలకి ఏదో ఒక రూపంగా ఇచ్చేయండి. అండ్ మనం కొంచెం చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం పసుపు అండ్ గార్లిక్ 2 లేదా 3 వేసుకోండి. సరిపడా వాటర్ వేసుకొని మనం కుక్ చేసుకోవాలన్నమాట. సో నేను ఆల్రెడీ హాఫ్ పచ్చిమిర్చి వేసాను కదండి. ఇప్పుడు ఒక 2 మిరియాలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో కొంచెం ఆయిల్ అండ్ గీ వేసాను. దాంట్లో కొంచెం జీరా అండ్ కొంచెం మినపప్పు, ఒక గార్లిక్ అండ్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని, ఆల్రెడీ మనం పసుపు ముందుగానే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రుచికి చూసారు కదండి, ఇంకా సాఫ్ట్ అయిపోవాలి పప్పు. సో మనం సాల్ట్ ముందుగా వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం రుచికి సరిపడా సాల్ట్ అండ్ మనం ముందుగా వేసుకున్న పోపు ఉంది కదా, అది 2 కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. అండ్ మీకు ఒకవేళ పులుపు కోసం చింతపండు వేయట్లేదండి, నేను కొంచెం లెమన్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్, వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్లేదు. అండ్ ఇప్పుడు నేను జున్నుకి తినిపిస్తున్నాను, చూడండి. తనైతే ఎంజాయ్ చేశారండి ఫుడ్ని బాగా. సో మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉంది, మీ పిల్లలు తింటున్నారా లేదా. Thank you for watching. Please like, share and subscribe to our channel.